వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. పట్టణ ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కీలక ముందడుగు పడింది. సుమారు 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 15 నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. భద్రాచలంలోని పలు కాలనీల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు ఈ ట్రాన్స్ఫార్మర్లు శాశ్వత పరిష్కారం చూపనున్నాయని నాయకులు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు మౌలిక వసతులను నిరంతరం బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూణెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత గారు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, పెద్దినేని శ్రీనివాస్, దారపునేని రాంబాబు, కొప్పుల శ్రీను, యూత్ నాయకులు గాడి విజయ్, మహిళా నాయకురాలు, అభిమానులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఎమ్మెల్యే గారు ఎలా పొగడాలంటే ఎంత పొగిడినా తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూలో ఏ మంత్రి దగ్గర తీసుకెళ్ళి పోదామని పట్టుబట్టి ఇప్పటి వరకు 2 ఇయర్స్లో భద్రాచలంకి వచ్చినంత ఫండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇక్కడ వచ్చినంత ఫండ్ ఏ నియోజకవర్గానికి రాలేదు. దాదాపుగా టెంపుల్ విషయంలో కానీ ఆయనకు జరిగింది. గౌరవమైన ముఖ్యమంత్రి గురించి కానివ్వండి, ఆయన అభివృద్ధికి ఆరోగ్యం, ఎడ్యుకేషను, అదేవిధంగా వ్యవసాయం, ఇవన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఇవాళ 48 crores దాదాపుగా చెర్ల విషయంలో కానివ్వండి, హ్యాండ్ రోడ్ కానివ్వండి, కరకట్ట కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, మేమిద్దరము అన్నదమ్ముల యొక్క సహకరిస్తూ తప్పకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ఒకటే విషయాలు చెప్పాలంటే, ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒప్పించి మెప్పించి ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పించి ఇవాళ దాదాపుగా 500 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఫస్ట్ దశలో 300 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఎన్నడూ నేను కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసిన ఇక్కడ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తేని డబ్బులు ఈరోజు ఎమ్మెల్యే గారు చక్కగా వాళ్ళకు ఒప్పించి మెప్పించి మంత్రులతో కూడా బాగుండి, సీఎం గారితో బాగుండి, నాకు కావాల్సింది ఒక అభివృద్ధి సార్ అని చెప్పడం. అందులో భాగంగా రాష్ట్రానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. 1000 ఇళ్ళు కూడా ఎక్స్ట్రా అడిగి తీసుకొస్తున్నాం. ఇంకా కూడా తీసుకొచ్చే ప్రయత్నం భాగంలో ఉన్నాం. ఇలా మోడికుంట వాగు కూడా ఎన్నడో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న మోడికుంట వాగు కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. దాని ఆయకట్టు కూడా దాదాపుగా 2 లక్ష చిల్లర ఆయకట్టు కూడా రాబోతుంది. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు కావచ్చు. ఈ ఓన్లీ 2 ఇయర్స్లో మీరు ఎంత అవుతుందంటే ఎంత అభివృద్ధి అవుతుంది. సన్న బియ్యం కానీ హాస్టల్లో పిల్లలకు, రైతుల పట్ల సన్న బియ్యం కానీ కూలీలకు, దానితో పాటు ఇందిరమ్మ ఇల్లు కానీ 2 యూనిట్ కరెంటు కూడా ఫ్రీ కానీ ఇవాళ కూడా లో క్యాడర్లో వస్తుంది, అంటే గ్రేడ్లో వస్తుంది కరెంట్. అంటే దానికి కూడా దాదాపుగా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారితో అడిగి 15-16 ట్రాన్స్ఫార్మర్లు తేవడం జరిగింది. అట్లాగే రైతులకు కూడా ఏమన్నా ఉంటే, రైతులు వ్యవసాయం చేసిన దగ్గర కూడా ఇబ్బంది ఉంటే అది కూడా మొన్న 200 కూడా అక్కడ ఏది మన గుండాలలో ఇప్పించడం జరిగింది. కాబట్టి మనం అభివృద్ధి వైపు తీసుకెళ్దాం. కరకట్ట విషయంలో కానివ్వండి, ఇక్కడ ఇక రాబోయే కాలంలో కూడా కొన్ని ఉన్నాయి. రైల్వే మార్గం కూడా రావచ్చు, దానితో పాటు రోడ్ కూడా రావచ్చు రాబోయే కాలంలో. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. సన్న బియ్యం, కరెంటు, పిల్లల యంగ్ ఇండియా స్కూలు. ఇవాళ భద్రాచలం ఆ నియోజకవర్గం చాలా చిన్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్కు, ఆదివాసులకు, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన భద్రాచలం రాబోయే కాలంలో చాలా గొప్పగా పెద్ద సిటీ కూడా కాబోతుంది. అది 100% అవుతుంది రాముల వారి ఆశీస్సులతో. స్లోగా ఇప్పుడు ట్రైన్ మార్గం వచ్చిందనుకో, ఎక్కడెక్కడి నుంచే వచ్చే వాళ్ళంతా కూడా టూరిజం ఇక్కడ వస్తారు. దాంతో పాటు రోడ్ కూడా వస్తే అది ఇంకా చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మమ్మల్ని సహకరిస్తారని అనుకుంటున్నాం. మీడియా సోదరులందరూ కూడా ఆ రాముల వారి ఆశీస్సులతో, ఆ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పట్టుబట్టి భద్రాచలంకు ఏదైనా భద్రాచలం పట్టుదలతో డెవలప్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.
ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మీరు ఎంత పబ్లిసిటీ చేస్తే ఆయనకు భద్రాచలం పేరు వస్తే ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, నాకు కానీ వస్తే మీకు కూడా వస్తుందని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కొరకు మరియు ఇంధనం ఇల్లు కొరకు, అదేవిధంగా పోడు సమస్యతో అటువైపు సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారితో కలిసి ముఖ్యమంత్రి కలవటం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా మా ఎంపీ గారు సీనియర్ నాయకులు రావటం చాలా సంతోషం. ఈరోజు భద్రాచలం అంతా కూడా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ని రెక్టిఫై చేయాలని గౌరవ ఎంపీ గారు డిప్యూటీ సీఎం గారిని పోవడం జరిగింది. దాని కానీ భద్రాచలంలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈరోజు దాదాపు ఒక 15 ట్రాన్స్ఫార్మర్లను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు ఆదివాసీ గుడాలు కానీ లంబాటి తండాలను కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఏదైతే నడుపుతూ ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు భద్రాచలం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు మనం ఏదైతే కోరుకున్నామో, నా ఎన్నికల్లో చాలా వరకు నన్ను ఆటంకించడం జరిగింది. ఆ రోజు మేము ఎన్నికలకు వెళ్తే ఏదైతే భద్రాచలం అభివృద్ధి అన్నారు గత ప్రభుత్వం, అది జరగలేదని చాలా వరకు ఆటంకించడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిన తర్వాత ఎవరు అడగకుండానే 500 కోట్లు భద్రాచలం చేసి దాంట్లో భాగంగా టెంపుల్ శ్రీ సీతారామ చంద్రసేన దేవాలయం అభివృద్ధికి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మొదటి విడతగా 350 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సంతోషిస్తున్నాం దానికి. ఎందుకంటే టెండర్ అయి మనం మొదలుపెట్టాం. దానికి ముందు చాలా వరకు హౌసెస్ ఉన్నాయి. 40 హౌస్లు కూడా మంచి ప్యాకేజ్తో, ఆర్డర్ ప్యాకేజ్తో, మంచి ప్యాకేజ్తో ఇటు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల కళను ఇల్లు అనేది అది కూడా టెంపుల్ వైపు ఇల్లు, టెంపుల్ చుట్టూ అనేది ఒక పవిత్రమైన దేవాలయం పక్క ఉండేవాళ్ళు కూడా అభివృద్ధికి సహకరించారు. వారికి ఏవైతే 40 ఇళ్ళకి మన ప్యాకేజ్ ఇద్దు అని ఇల్లు పీకేసాము. కొన్ని ఒక ఇల్లు అయితే 100 సంవత్సరాల ఇల్లు కూడా ఆ ఏరియాలో ఉన్నాయి. వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఆ సహాయ సహకారాలతోనే ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అభివృద్ధికి ఈరోజు వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం భద్రాచలం పట్టణ వాసులందరూ కూడా ఈరోజు వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు అభివృద్ధి. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి